నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ 150 రోజులు కూటమి పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ దాని మీద తీశారు. అంటే ఇంకో 10 ఏళ్ళు ఆయనే ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలని అనుకోవట్లేదా, లేదా లోకేష్ సీఎం కావాలనుకుంటున్న ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ ఇక్కడ అడ్డుకట్ట వేస్తున్నారా అనేటువంటి ఒక చర్చని తెర మీదకు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలకి అర్థం అదేనా? ఇప్పుడు వాస్తవంగా మనకి జనసేన పార్టీ ఆవిర్భావానికి పూర్వం ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగిన సందర్భంలో అప్పుడు పవనిజం అని చెప్పని ఒక బుక్ రిలీజ్ అయింది. అవును. ఆ పవనిజాన్ని ఆ రోజు ప్రస్తావించిన అసలు సిసలు పవనిజానికి వాస్తవ రూపంగా సమాజం ముందు ఆవిష్కృతమైన పవనిజానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది థియరీ. ప్రాక్టికల్గా అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన వ్యవహారశైలి ఏంటి, సమాజం పట్ల ఆయనకున్న అవగాహన ఏంటి, ఏ విధమైన రాజకీయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నారు, ఆ రాజకీయంలో తన పాత్ర తన ప్రమేయం ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు, ఇవి వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీకి ఉన్న సొంత మీడియా కానీ వాళ్ళ వ్యూహకర్తలు కానీ వాళ్ళ సోకాల్డ్ మేధావులు అంటావా ఎనలిస్టులు అంటావా వాళ్ళ తరఫున వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు అసలు సిసలు పవన్ కళ్యాణ్ గారి స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం పూలపానుపులాగా మొదలవల. అంటే ప్రజారాజ్యం అనుభవం తర్వాత తిరిగి జనసేన పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత 2019లో ఆయన పోటీ చేసిన మొట్టమొదట ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయిన తర్వాత ఇవాళ అధికారం దక్కకపోతే ప్రతిపక్ష హోదా స్థాయి సంఖ్యాబలం కూడా దక్కకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటల్లా. వెన్నుచూపి పారిపోయి ఇంట్లో కూర్చొని నేను మీడియాలోనే మాట్లాడతా, అసెంబ్లీకి వస్తే కొండల్లే ఉన్న ఆ సంఖ్యాబలాన్ని చూసి నాకు అరికాల నుంచి తల వెంట్రుక చివరి దాకా వణుకొస్తుందని చెప్పి నేను ఇంట్లోనే కూర్చుంటున్నాడు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా తానే ఓడిపోతే, అంటే తన తరపున పోటీ చేసిన అభ్యర్థులందరి సంగతి తర్వాత ఆయన వెన్ను చూపకుండా ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అత్యంత బలమైన నాయకుడితోటి పోరాటం చేశాడు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య మీద ప్రస్తావిస్తూ వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇన్కమింగే తప్పితే అవుట్ గోయింగ్ లేనాళ్ళు, డబ్బు ఏదో రూపంగా వచ్చేది మా ఇంట్లోకి రావాలి తప్ప మా ఇంటి నుంచి రూపాయి పెట్టమనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ. అటువంటి స్థితిలో తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న 30 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవటం కోసం 3,000 కుటుంబాలకి ఆయన ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున పంచుకుంటూ వచ్చారు. ఆయనకన్నా ఆస్తిపరులు ఈ రాష్ట్రంలో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆస్తిపాస్తులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత? కానీ ఇక్కడ ఇది పవన్ కళ్యాణ్ గారి నైజం. నాకు 100 కోట్ల ఆస్తులు ఉండాలి, నా పిల్లలకి 1,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఉండాలి, ఎస్టేట్లు ఉండాలి, ప్యాలెస్లు ఉండాలి, ఇవి కాదు ఆయన ఆలోచన. సామాజిక బాధ్యత ఉంది, సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది, తెలియకపోతే నేర్చుకుంటాను అని చెప్పనే నిజాయితీ ఉంది ఆయన దగ్గర. అటువంటి ఆయన ఈ రాష్ట్రం పట్ల కన్సర్న్ తోటి ఇవాళ విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, అటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుత భవిష్యత్తు అందివ్వాలి, కల్పించాలి, వలసలు లేని ఉపాధి దక్కాలి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి, స్థానిక సంస్థలు స్వయం సమృద్ధితో మనుగడ సాగించాలి, ఇవన్నీ సాధ్యపడాలి అని అంటే
రాజకీయపు సామర్థ్యము చిత్తశుద్ధి ఉన్న పాలకులతోటి అది సాధ్యం. అనుభవం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇక్కడ. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల సృష్టింపబడ్డ ఆర్థిక విధ్వంస నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సృష్టించిన అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రాండింగ్ సర్వనాశనం చేసిన నేపథ్యంలో రాష్ట్ర బ్రాండింగ్ పునరుద్ధరింపబడాలి అన్నా, పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రం వైపు తొంగిచూడాలి అన్నా, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అన్నా, యువతకు వలసలు లేని ఉపాధి దక్కాలి అన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా సంపద సృష్టి జరగాలి అన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే సాధ్యం అని చెప్పని ఆయన నమ్ముతున్నారు. ఆయనకున్న అనుభవము, ఆయనకున్న పరిజ్ఞానము, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు రాష్ట్రానికి ఉపయోగపడతాయని చెప్పి నమ్ముతున్నారు ఆయన. ఆ దిశగా పరిపాలన నడుస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అధ్వానపు స్థితిలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో 2022-23కి 2023-24కి పోల్చి చూస్తే 1.21% పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది. జిఎస్డిపి 3.14% 2014-19తో పోల్చి చూసిన దానికి 2019-24 మధ్య నమోదు తక్కువైంది. మరి ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన గురుతర బాధ్యత తమ మీద ఉంది. కాబట్టి దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తలెత్తుకొని సగర్వంగా నిలబడాలి అని అంటే కనీసం ఇంకొక 10 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఇది మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా తను ఏమనుకుంటున్నాడో రాష్ట్రం కోణంలో చూసినప్పుడు ఆయన మాట్లాడారు అని అనుకుందాం డెఫినెట్గా. కానీ రాజకీయంగా చూసినప్పుడు కూటమిలో ఈ ఒక్కసారికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో, లేకపోతే అది లోకేష్ గారు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా అని ఈ చర్చల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ మాట ఈ చర్చకు దారితీస్తుందేమో కదా. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. అంటే చరిత్ర నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. 2014లో కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా విస్తృతంగా జరిగిన చర్చ ఏంటి అంటే కేసీఆర్ గారికి ఏదో తీవ్ర అనారోగ్యం ఉంది, ఆయన ఏదో ఒక 6 నెలలు సంవత్సరం కంటే పరిపాలన చేయడు, తర్వాత కేటీఆర్ రీప్లేస్ చేస్తాడు అనుకునేవాళ్ళు. ఎమ్మెల్యేలే మాట్లాడారు నేరుగా వేదికల మీద. మరి దశాబ్ద కాలం పాటు కేసీఆర్ గారు కొనసాగారు కదా. అవును. కేటీఆర్ గారు ఇప్పటికీ దాని దరిదాపులు కూడా చేరలేదు కదా. అవును. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఆధ్వర్యంలో పరిపాలన సక్రమంగా సజావుగా జరుగుతూ ఉంది. ఆయనకి చేదోడు వాదోడుగా ఒక పక్క నారా లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇరువురు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో రేపు 33 నాడు రాజెవడో రెడ్డెవడో దానికోసం అని చెప్పని ఇవాళ వడ్డిచ్చిన విస్తరలాగా ఉన్న ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో, ఈ పాలకులు ఈ కూటమి పట్ల ఒక నమ్మకంతో ప్రజలు 93% స్ట్రైక్ రేట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి శిక్షిస్తే ఈ కూటమికి ఇంతటి ఘన విజయం కట్టబెడితే దీన్ని నేలపాలు చేసుకునే ప్రయత్నాలు వీళ్ళు ఎందుకు చేస్తారు? చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష. ఆయన తరపున స్క్రిప్ట్ రైటర్సు అదే విధమైన ఎజెండాని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎమోషన్స్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎన్నికలకు ముందు కూడా కొనసాగించారు. అవును కదా. కొంతమంది కుల నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. మీకు పవర్ షేరింగ్ ఉండాలి, అసలు ముఖ్యమంత్రిత్వమే మీకు ఉండాలి, ఎప్పుడూ 2 కులాలైనా అంటే ఇక్కడ నాయకుడి అనుభవము, పాలనా దక్షత, వాళ్ళ పరిజ్ఞానం ప్రాతిపదిక మీద కాకుండా వాళ్ళు పుట్టిన కులాల ప్రాతిపదికగా ఎంపిక కావాలి అని చెప్పని ఆ విధమైన ఎమోషన్ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం కొంతమంది ద్వారా వైసీపీ పార్టీ అటువంటి డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్ పాలిటీషియన్, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజం పట్ల చాలా అంకితభావం కలిగిన వ్యక్తి. ఆయన సమాజం ఫస్ట్ అనుకునే వ్యక్తి. ఇవాళ ఎలా అయితే ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడో అలాగే
పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఫస్ట్, రాష్ట్రానికి ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం ఫస్ట్, రాష్ట్ర ఆర్థిక స్థితిగతి మెరుగుపడటం ఫస్ట్, రాష్ట్ర యువతకి మెరుగైన ఉపాధి దక్కటం ఫస్ట్, స్థానిక సంస్థలు స్వయం సమృద్ధితోటి తలెత్తుకొని నిలబడటం ఫస్ట్, రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా సకాలంలో పూర్తి కావాలనుకోవటం ఫస్ట్. వీటన్నిటి ప్రాధాన్యతల దృష్ట్యా ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆయనకు అండదండలు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆయన చెప్తా ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక స్టేజ్లో రిటైర్మెంట్ అనేది ఉంటుంది. అవును కదా. అప్పుడు ప్రజలు నిర్ణయానుసారం ఎవరు కోరుకుంటే నారా లోకేషా, పవన్ కళ్యాణా, లేదు ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎమర్జ్ అవుతారా, అది అంతిమంగా న్యాయ నిర్ణేతల ప్రజలు. కాబట్టి రేపెప్పుడో దానికోసం అని చెప్పని మబ్బును చూసి ముంత ఒలకు పోసుకునేంతటి అమాయకత్వంలో ఎన్డీఏ కూటమి పార్టీలు లేవు. అంతటి అమాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు.